జీవితంలో జరిగే ఏదో ఒక విషయం మనం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది మంచి కాసి వెళ్తుంది, లేకుంటే చెడు కాసి వెళ్తుంది. మంచి కాసి వెళ్తే మనం పాపులర్ చేసి హీరోని చేస్తుంది. అదే చెడు కాసి వెళ్తే హంతకుని కూడా చేస్తుంది. మనం ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక హంతకుడి గురించి తెలుసుకుందాం. తన్ని ఏది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో కూడా తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా టాప్ బస్ ఛానల్కి టాపిక్లోకి వచ్చేస్తే జోడియాక్. ఈ జోడియాక్ అనే పేరు వింటే మనకి ఆస్ట్రాలజీలోని ఆ రాశి చక్రం గుర్తొస్తుంది. కానీ ఇదే విషయం కాలిఫోర్నియా వాళ్ళని అడిగితే వాళ్ళకి ఆ సీరియల్ కిల్లరే గుర్తొస్తాడు. ఎందుకంటే అతను చేసే క్రైమ్స్ అంత అరుదుగా ఉంటాయి. అతను క్రైమ్స్ చేసే విధానాన్ని చూసి పోలీసులే ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే తన ఫింగర్ ప్రింట్స్ కూడా ఎవరికి దొరికేవి కాదు. అప్పట్లో అతన్ని ఛేదించడం అంటే పెద్ద విశేషం. తను క్రైమ్స్ ఎందుకు చేస్తున్నాడో ఎవరికీ తెలియదు, ఎక్కడి నుంచి చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. కానీ రాత్రి 10 అయితే చాలు ఎవరో ఒకరు మరణం. అది 1969 జూలై 4 వలియోలో ఉన్న బ్లూ రాక్ స్ప్రింగ్ పార్క్ దగ్గర ఒక యువజంట అయిన డార్లింగ్ మరియు మైక్ వాళ్ళు కారును పార్క్ చేసి మాట్లాడుకుని ఉంటారు. సడన్గా ఆ పార్కింగ్ స్లాట్లోకి మరో కారు వచ్చి ఆగుతుంది. దాంట్లో నుంచి ఒక వింతైన మనిషి దిగి వాళ్ళని 9mm లూగర్ గన్తో కాల్చేస్తాడు. సరిగ్గా 5 సార్లు కాల్చగా తన కారు తీసుకొని వెళ్ళిపోతున్న సమయంలో ఈ మైకిల్ యొక్క ఏడుపు వినిపిస్తుంది. వెంటనే అతను మళ్ళీ కారు దిగి అతన్ని 2 సార్లు కాల్చేస్తాడు. తను ఆ కారు వేసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత కొద్దిసేపటికి అక్కడికి వలియో పోలీస్ డిపార్ట్మెంట్ చేరుకుంటుంది. ఎలా జరిగిందో పరిశీలిస్తూ ఉండగా కరెక్ట్గా రాత్రి 12:10 సమయానికి ఆ కిల్లర్ కాల్ చేసి ఆ హత్య నేనే చేశాను, ఇంకా 6 నెలల కిందట ఒక యువజంట అయిన జెన్సన్ మరియు ఫారడేని కూడా నేనే చంపాను అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వలియో పోలీస్ డిపార్ట్మెంట్ ఆ కాల్ని ట్రేస్ చేశారు. అది వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆ కాల్ 500 మీటర్ల దూరంలో ఉన్న ఒక టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నట్టు వాళ్ళకి సమాచారం వచ్చింది. ఇది ఇలాగుండగా ఆ కిల్లర్ 3 లెటర్లను ప్రింట్ చేసి వలియో టైమ్స్ హెరాల్డ్కి మరియు శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్స్కి మరియు శాన్ ఫ్రాన్సిస్కో ఎగ్జామినర్కి లెటర్స్ పంపించాడు. ఆ లెటర్స్లో ఏముందంటే ఆ మర్డర్స్ అని తనే చేసినట్టు, ఇంకా వాటి ప్రూఫ్ కూడా దానికి అతికించి పంపించాడు. ఇది చూసి పోలీసులు ఆ కిల్లరే ఈ మర్డర్స్ అని చేశారని నిర్ధారించాడు. ఇంకా ఏం రాశాడంటే దాని కింద తన గుర్తు వేశాడు. ఇంకా ఆ గుర్తుని, ఈ మ్యాటర్ని వాళ్ళ పత్రికల్లో మొదటి పేజీలో ప్రింట్ చేయాలని కోరాడు. లేదంటే వచ్చే వారంలో 12 మందిని చంపుతానని బెదిరించాడు. ఇది విని వాళ్ళు క్రానికల్స్ వాళ్ళు 3వ పేజీలో ఆ మ్యాటర్ని ప్రింట్ చేశారు. ఆ కిల్లర్కి ఆ మ్యాటర్ని 3వ పేజీలో ప్రింట్ చేయడం నచ్చలేదు. వెంటనే ఎగ్జామినర్కు ఒక లెటర్ పంపించాడు. అది ఆగస్ట్ 7న. దాంట్లో కొన్ని సైఫర్స్ ఉన్నాయి. ఇంకా ఏమని రాసిందంటే ఆ సైఫర్స్ని బ్రేక్ చేస్తే తన గురించి తెలుసుకోవచ్చు అని కూడా రాసింది. వెంటనే క్రానికల్స్ వారు ఈ సైఫర్స్ని వాళ్ళ పత్రికల్లో ముద్రించారు. వెంటనే ఒక మామూలు సోషల్ టీచర్ దాన్ని బ్రేక్ చేసి మీనింగ్ ఇచ్చింది. దాంట్లో ఏమని ఉందంటే నాకు మనుషులను చంపడం ఇష్టమని, ఇంకా మనిషి అనేవాడు మోస్ట్ డేంజరస్ యానిమల్ అని, ఇలా చంపిన వాళ్ళందరూ ఇతను చనిపోయాక వాళ్ళ స్లేవ్స్ కింద వస్తారని కూడా రాసింది. ఆ లెటర్లోనే తన పేరు జోడియాక్ అని ప్రకటించాడు. దాని తర్వాత ఇది జరిగిన నెల రోజులకి పెసిఫిక్ యూనియన్ కాలేజ్ స్టూడెంట్స్ అయిన బ్రెయిన్ హార్ట్నెల్ మరియు సెసిలియా షెపర్డ్ని లేక్ బెరెసద్ ఐలాండ్లో చంపేశాడు. ఆ స్టూడెంట్స్ చావు బతుకులో చెప్పిన దాని ప్రకారం అతను ఒక వైట్ మ్యాన్ అని, ఇంకా అతను 5 అడుగుల 11 ఇంచీలు ఉంటాడని, ఇంకా 170 పౌండ్లు వెయిట్ ఉంటాడని, ఇంకా నల్ల కళ్ళజోడు పెట్టుకున్నాడని చెప్పారు. ఇది జరిగిన రాత్రి 7:40 ఆ కిల్లరే ఫోన్ చేసి అవును నేను ఆ మర్డర్ నేనే చేశానని కూడా ప్రకటించుకున్నాడు. పోలీసులకి ఇంకో అర్థం కాని విషయం ఏమిటంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక కారు దొంగతనం చేసి దానిపైన ఒకటి రాశాడు. అదేంటంటే వలియోలో 12/2068/7469 సెప్టెంబర్ 27, 69 టైం 6:30 బై నైఫ్ అని రాశాడు. దీనికి అర్థం ఏంటంటే వలియోలో అతను చంపిన వాళ్ళ రోజులన్నమాట. ఇంకా లాస్ట్ది వచ్చేసి సెప్టెంబర్ 27ని, అంటే ఈ స్టూడెంట్స్ని చంపిన రోజు. ఇంకా టైం కూడా రాశాడు 6:30 అని. అది కూడా
కత్తితో చంపానని కూడా స్పష్టంగా రాశాడు. ఆ స్టూడెంట్స్ మర్డర్స్ అని చూసి పోలీసులు ఒక కంక్లూషన్కి వస్తారు. అదేంటంటే ఆ కిల్లర్ ఓన్లీ కపుల్స్ని టార్గెట్ చేస్తాడని అనుకుంటారు. కానీ అక్టోబర్ 11ని మళ్ళీ ఆ కిల్లర్ ఒక షాక్ ఇస్తాడు పోలీసులకి. అదేంటంటే ఈసారి ఒక మెయిల్ క్యాబ్ డ్రైవర్ని చంపేస్తాడు. ఈ మర్డర్ పాలెస్టీనాలో జరగగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి బిల్ మరియు డేవ్ వస్తారు. ఈ బిల్ డేవ్లకి ఫారూక్ అనే పెట్రోల్ ఆఫీసర్ ఆ స్ట్రీట్లో వెళ్తుండగా ఒక వైట్ మ్యాన్ని చూశాడని చెప్తాడు. దాని తర్వాత కిల్లర్ నుంచి చాలా సైఫర్స్ మరియు లెటర్స్ ప్రెస్కి వస్తాయి. అవి ఎవరూ బ్రేక్ చేయలేకపోతారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఓక్లాండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఫేమస్ లాయర్ అయిన మెల్విన్ బిలైని జిమ్ డంబో షోకి తీసుకురమ్మని డిమాండ్ చేస్తాడు. మెల్విన్ బిలై జిమ్ డంబో షోకి రాగా కిల్లర్ కాల్ చేసి తన పేరు శామ్ అని, ఇంకా తనకి తలనొప్పి విపరీతంగా వస్తుందని చెప్తాడు. ఇది ఇలా ఉండగా పోలీసులు ఆ కాల్ని ట్రేస్ చేయగా అది ఇన్వాలిడ్ అని వస్తుంది. ఇంకా ఆ కిల్లర్ తర్వాత మళ్ళీ కాల్ చేసి తనని డాల్ సిటీలో మీట్ అవ్వచ్చని చెప్తాడు. కానీ తర్వాత డాల్ సిటీకి తర్వాత రోజు వెళ్తే అక్కడ ఎవరు ఉండరు. ఇదంతా ఫేక్ అని అప్పుడు పోలీసులు నిర్ధారించుకుంటారు. తర్వాత మెల్విన్ బిలైకి చాలా లెటర్స్ వస్తాయి జోడియాక్ నుంచి. కొన్ని ఫారడేని చంపినప్పుడు షర్ట్ పీసెస్, ఇంకా చాలా భయంకరమైన లెటర్స్ వస్తాయి. ఇవన్నీ మెల్విన్ బిలై పట్టించుకోవడం మానేస్తాడు. వచ్చిన లెటర్స్ అని పోలీసులకి సబ్మిట్ చేస్తాడు మెల్విన్ బిలై. అలా రోజులు గడుస్తూ 1917 వచ్చేస్తుంది. 1970 మార్చ్ 22వ తారీఖున క్యాథలిన్ జోన్స్ అనే ఆమె తన కార్ పంచర్ అయిపోయిందని రోడ్డు పక్కనకి ఆపి ఉంటుంది. సడన్గా వెనక నుంచి ఒక కార్ వస్తుంది. లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన కారులోకి ఎక్కించుకున్న తర్వాత అతను తనని చంపేబోతూ ఉంటాడు. కానీ క్యాథలిన్ జోన్స్ వెంటనే కార్ నుంచి తన బిడ్డను కలిపి దూకేస్తుంది. అలా ఆమె ఆ కిల్లర్ నుంచి బ్రతికి బయటపడుతుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు పాల్ యావరీ అనే జర్నలిస్ట్ తన ఆర్టికల్లో ఈ జోడియాక్ అనేవాడు ఒక హోమోసెక్సువల్ అని రాస్తాడు. అది చూసిన జోడియాక్ వెంటనే పాల్ యావరీకి ఒక నోట్ పంపిస్తాడు. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే ప్రతి జర్నలిస్ట్ తన వెనకాతల నేను పాల్ యావరీ కాదని రాస్తారు. దీనికోసం పాల్ యావరీ ఒక సెపరేట్గా గన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత పాల్ యావరీ సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. దీంట్లో తనకి ఒక నిజం తెలుస్తుంది. ఏంటంటే ఫస్ట్ మర్డర్ 1968లో జరగలేదు, 1966లోనే రివర్ సైడ్లో కమ్యూనిటీ కాలేజ్లోని ఒక చెరీ జో బెట్స్ అనే అమ్మాయిని చంపాడని తెలుస్తుంది. ఇది తెలుసుకొని వెంటనే న్యూస్లోని పాల్ యావరీ చెప్పేస్తాడు. ఇది పోలీసులకి షాక్ లాగా తగులుతుంది. వెంటనే ఇది నిజమా కాదో తెలియడానికి డేవ్, బిల్ మరియు నాపా నుంచి కెన్ ఆ రివర్ సైడ్ కమ్యూనిటీ కాలేజ్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కుంటారు. అది నిజమని తెలుస్తుంది. కానీ ఆ మర్డర్ అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి జోడియాక్ లెటర్ పంపిస్తాడు. కానీ అది రాసి ఉండదు, అది టైప్ చేసిన లెటర్లా ఉంటుంది. దాంతో ఇది కంపేర్ చేస్తే ఒకలా కాదా అని పోలీసులు మళ్ళీ సందేహంలో పడతారు. ఆ తర్వాత చాలా జోడియాక్ లెటర్స్ వస్తాయి. ఇలా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా బిల్ 1971లో జాన్ చార్లీ అనే వ్యక్తిని కలుస్తాడు. అతను తన ఫ్రెండ్ అయిన ఆర్థర్ లీయే జోడియాక్ అని చెప్తాడు. ఎందుకంటే తను ద మోస్ట్ డేంజరస్ గేమ్ చూసిన కాడి నుంచి ఎవరినైనా చంపాలని అనుకున్నాడంట. ఇది తెలుసుకున్న బిల్ వెంటనే డేవ్కి చెప్తారు. వెంటనే వాళ్ళిద్దరూ ఆర్థర్ లీని కలవడానికి వెళ్తారు. అప్పటికి అతను ఒక సెక్షువల్ కేసులో నిందితుడై ఉంటాడు. ఫారెన్సిక్లో ఉన్న డేటా మరియు డ్రాయింగ్ స్కెచ్ ఆర్థర్ లీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అప్పుడు డేవ్ మరియు బిల్ తనని కలవడానికి వెళ్తారు. తన దగ్గర ఉన్న వాచ్ మరియు తన మిలిటరీ షూస్ని చూసి ఇతడే జోడియాక్ అని నిర్ధారించుకుంటాడు. తన ఇంటిని సర్చ్ వారెంట్తో ఇల్లు వెతకగా తన హ్యాండ్ రైటింగ్ని మరియు జోడియాక్ యొక్క లెటర్స్లోని హ్యాండ్ రైటింగ్ని మ్యాచ్ చేస్తారు. కానీ అది మ్యాచ్ కాదు. వెంటనే ఈ పోలీస్ వాళ్ళు మళ్ళీ సందేహంలో పడతారు. ఇది ఇలా ఉండగా కొన్ని నెలలు గడుస్తాయి. రాబర్ట్ గ్రేస్మిత్ అనే కార్టూనిస్ట్ ఈ జోడియాక్ పైన ఒక బుక్ రాయాలనుకుంటాడు. వెంటనే పాల్ యావరీ దగ్గరికి వెళ్ళి తన దగ్గర సమాచారం అంతా తీసుకొని బుక్ రాస్తాడు. ఇతను బుక్ రాస్తున్న సమయంలోనే ద మెయిన్ సస్పెక్ట్ని కనిపెడతాడు. అదే ఆర్థర్ లీ. ఎలాగంటే ఆర్థర్ లీ
ఈ చంపే విధానాన్ని సమయాన్ని కరెక్ట్గా ఆర్డర్లో పెడితే ఒకసారి పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుమానిస్తాడు. అప్పుడు వెంటనే ఆ సమయంలో మళ్ళీ ఈ మర్డర్స్ అని ఆగిపోతాయి. ఇంకా 1968లో కూడా అలాగే అవుతుంది. మరియు 1969లో కూడా వెంటనే ఆగిపోతాయి. ఎప్పుడైతే ఈ బిల్ అండ్ డేవ్ వీళ్ళని అనుమానిస్తాడో అప్పుడు కూడా అలాగే అయిపోతుంది. మరియు రాబర్ట్ గ్రేస్మీకి ఒక అనుమానమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే మెల్విన్ బిలైకి వచ్చిన లెటర్స్లో తన వెయిటర్ ఒక లెటర్ చదువుతాడు. అదేంటంటే తన బర్త్డే అయిన డిసెంబర్లో ఒక చంపుతానని రాసి ఉంటుంది. వెంటనే రాబర్ట్ తన బర్త్డేని ఆథర్ బర్త్డేతో మ్యాచ్ చేస్తాడు. అది కూడా డిసెంబర్లో ఉంటుంది. అది కిల్లర్కి 18 డిసెంబర్ అని అనుమానిస్తారు. అది కూడా ఆథర్ లీకి మ్యాచ్ అయి ఉంటుంది. అందుకే ఆథర్ లీయే మెయిన్ సస్పెక్ట్ అని రాబర్ట్ గ్రేస్మిత్ తన బుక్లో రాస్తాడు. ఆ బుక్ వరల్డ్లోనే టాప్ బెస్ట్ సెల్లర్గా అవుతుంది. దాంతో రాబర్ట్ గ్రేస్మిత్ మంచి పేరు వస్తుంది. ఇది ఇలా ఉండగా ఆథర్ లీ అప్పటికి చనిపోతాడు. మళ్ళీ ఆ కేసుని మూసేస్తారు. ఇది ఇలా ఉండగా 2004లో సేమ్ ఇలాగే క్రైమ్స్ జరుగుతున్నాయని మళ్ళీ ఆ కేసుని ఓపెన్ చేస్తారు. కానీ మళ్ళీ దాన్ని 2007లో మూసేశారు. అందుకే జోడియాక్ అనేది ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ క్రైమ్ అని ఇప్పటికీ అంటూనే ఉంటారు.